సెప్టెంబర్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. కన్యారాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో అవాకయ్యే సంఘటనలు చూస్తారు. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని చూడండి. ఈ సెప్టెంబర్ నెలలో మీరు ఎలాంటి సంఘటనలను చూస్తారో, ఈ నెలలో మీకు కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటో, ఈ నెలలో మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కన్యారాశి వారు బుధగ్రహం చేత పాలించబడతారు. కాబట్టి వీరు చాలా తెలివైన వారు, విశ్లేషణాత్మకమైన వారు మరియు పర్ఫెక్షనిస్టులు. వీరు ఏ పని చేసినా దానిని నిశితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు. కన్యారాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు, నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం చాలా సున్నితమైనది. ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది. అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు. ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు. 2025 సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు మీ శక్తిని, తెలివిని సరైన మార్గంలో ఉపయోగించుకున్నట్లయితే మంచి విజయాలను సాధిస్తారు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. మీరు ఈ మార్పులను ధైర్యంగా ఎదుర్కొంటే అవి మీకు లాభదాయకంగా మారుతాయి. ఈ నెలలో కన్యారాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీ ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ప్రణాళికలు వేయవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువుల కొనుగోలు విషయంలో మోసాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా నమ్మదగిన దుకాణాల నుంచి మాత్రమే కొనుగోలు చేయటం మంచిది. ఈ నెలలో మీరు చేసే పెట్టుబడుల వల్ల కొంత నష్టాన్ని చూడవచ్చు. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించటం అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ పెట్టుబడుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు చేసే పెట్టుబడుల వల్ల కొత్త నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, ఆర్థిక విషయాలపై మీకు ఉన్న అవగాహన ఎంత ఉన్నా సరే ఈ సమయంలో కొన్ని అనూహ్యమైన పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించడం ముఖ్యం. పెద్ద మొత్తంలో డబ్బును ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఆ ఆలోచనను కాస్త వాయిదా వేసుకోవటం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఆ వ్యాపారం గురించి పూర్తి స్థాయిలో పరిశోధన చేయండి. దాని లాభనష్టాలు, పోటీ, మార్కెట్ పరిస్థితి, భవిష్యత్తు అవకాశాలు వంటి వాటిని కూలంకషంగా విశ్లేషించండి. కేవలం ఒకరి మాట వినో లేదా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోకండి. మీకు తెలిసిన నమ్మకమైన ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోండి. వారు మీ జాతకానికి అనుగుణంగా ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలో, ఏ రంగంలో పెట్టకూడదో స్పష్టంగా చెప్పగలరు. కొత్తగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ నెలలో జాగ్రత్త వహించాలి. మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. ఇది మీ పెట్టుబడులకు నష్టం కలిగించవచ్చు. ఒకవేళ మీరు షేర్లో పెట్టుబడి పెట్టినా చిన్న మొత్తంలో మాత్రమే పెట్టడం మంచిది. అలాగే మీరు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆశాజనకమైన పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ తరహా పథకాలు సాధారణంగా మోసపూరితంగా ఉంటాయి. మీ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ మంచివి కావు. ఒక పెట్టుబడి గురించి విన్నప్పుడు వెంటనే దానిలో డబ్బు పెట్టాల్సిన ఉత్సాహం మీకు కలగవచ్చు. కానీ ఆ ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోండి. ఆ పెట్టుబడి గురించి అన్ని విషయాల నుంచి ఆలోచించండి. ఒక నిర్ణయం తీసుకోవడానికి కనీసం 2-3 రోజుల సమయం తీసుకోండి. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కూడా దాని గురించి చర్చించండి. వారి అభిప్రాయాలు కూడా పరిగణలోనికి తీసుకోండి.
అలాగే ఎవరి ఒత్తిడికి లొంగి పెట్టుబడులు పెట్టవద్దు. మీకు స్పష్టమైన అవగాహన లేని రంగంలోనూ డబ్బు పెట్టకండి. ఈ నెలలో మీ డబ్బును సురక్షితమైన మార్గాల్లో ఉంచటం మంచిది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రభుత్వ బాండ్ల వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం భయం తక్కువగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు ఈ నెలలో ఆర్థికంగా నష్టపోకుండా ఉండగలుగుతారు. మీ తెలివైన నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఉద్యోగంలో చేరాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో ప్రయత్నాలు చేయవచ్చు. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగ మార్పులు చేయాలనుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కూడా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. లాభాలు పెరుగుతాయి. మీరు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ పన్నులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహాలలో ఉన్న గొడవలు తగ్గుతాయి. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అయితే ఈ నెలలో మీరు కొన్ని విషయాల్లో బాధపడతారు. మనశ్శాంతి ఉండదు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే గృహ మార్పులు తప్పవు. దీనికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో మీరు మీ శత్రువుల మనసును మార్చగలుగుతారు. సాధారణంగా మన జీవితంలో మనల్ని ఇష్టపడని వారు, మన ఎదుగుదలను చూసి వరవలేని వారు ఉంటారు. అలాంటి వారు మనకు అడ్డుపడడానికి, మన పనులకు ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ నెలలో మీ మంచితనం, నిజాయితీ మరియు సహనంతో కూడిన ప్రవర్తన వారి ఆలోచనలు మార్చేస్తూ ఉంటాయి. మీరు మీ శత్రువులతో కోపంతో లేదా ద్వేషంతో కాకుండా చాలా ప్రశాంతంగా, గౌరవంగా వ్యవహరిస్తారు. మీ మంచితనాన్ని, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో వారు గమనిస్తారు. మీరు చేసే పనులలో ఎంత కష్టపడతారో, ఎంత అంకిత భావంతో ఉంటారో వారికి అర్థమవుతుంది. దీనివల్ల వారి మనసులో మీపై ఉన్న ద్వేషం, వ్యతిరేక భావం తొలగిపోతాయి. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. క్రమంగా వారు మీతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి, మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ మార్పు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది మీలోని మంచి గుణాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పరిణామం వల్ల మీకు జీవితంలో చాలా ప్రశాంతత లభిస్తుంది. కొత్త స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. మీకు మద్దతు ఇచ్చేవారు పెరుగుతారు. ఇది మీ పనిలో, జీవితంలో కూడా మీకు ఎంతో లాభాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన మార్పును మీరు ఈ నెలలో గమనిస్తారు. ఈ నెలలో కన్యారాశి వారికి ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు గతంలో ఎదుర్కొంటున్న ఆస్తి వివాదాలు, తగాదాలు, కోర్టు కేసుల వంటివి ఈ నెలలో ఒక కొలిక్కి వస్తాయి. మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఆ పనులలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉదాహరణకు, ఒక ఆస్తిని కొనే విషయంలో మీరు కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ నెలలో ఆ వ్యవహారం సజావుగా పూర్తవుతుంది. పత్రాలకు సంబంధించిన సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు వంటివి పరిష్కారం అవుతూ ఉంటాయి. మీ పేరు మీద ఆస్తి బదిలీ అవుతుంది. అదేవిధంగా కుటుంబ ఆస్తిలో మీ వాటా కోసం మీరు పోరాడుతున్నట్లయితే ఈ నెలలో మీకు విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. మీకు రావాల్సిన ఆస్తిని మీరు పొందగలుగుతారు. ఆస్తికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. దీనివల్ల మీకు మానసికంగా ఎంతో ఉపశమనం లభిస్తుంది. అంతేకాక ఆర్థికంగా కూడా మీరు బలపడతారు. ఈ నెలలో మీరు మీ ఆస్తి విలువలను పెంచుకోవడానికి కూడా ప్రణాళికలు వేయవచ్చు. ఆస్తికి సంబంధించి ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. కానీ అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న మోసాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ మీరు అప్రమత్తంగా ఉంటే ఆస్తి విషయంలో మీకు తిరుగుండదు. ఈ నెలలో కన్యారాశి వారికి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కల కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల ఈ కోరిక నెరవేరుతుంది. మీరు ద్విచక్ర వాహనం కానీ, కారు కానీ కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనం వల్ల మీ దైనందిన జీవితంలో సౌలభ్యం పెరుగుతుంది. ఉద్యోగానికి వెళ్ళటం, వ్యాపార పనుల కోసం ప్రయాణించటం లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటం వంటివి సులభమవుతాయి.
కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు పూర్తి వివరాలను తెలుసుకోవటం, అన్ని పత్రాలను సరిచూసుకోవటం మంచిది. అలాగే మంచి ముహూర్తం చూసి కొనుగోలు చేయటం వల్ల అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ కొత్త వాహనం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ నెలలో మీరు మీ స్నేహితులు లేదా బంధువులను పరామర్శించడానికి వెళ్తారు. ఈ పరామర్శ వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, మరికొందరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీరు వారిని పరామర్శిస్తారు. మీ మంచితనం, మానవత్వం వల్ల మీరు వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. ఈ పరామర్శ వల్ల వారికి మానసిక ధైర్యం లభిస్తుంది. మీరు వారికి తోడుగా ఉన్నారని వారు భావిస్తారు. ఈ సంఘటన మీ మనసులో కొంత బాధను మిగిల్చినా ఇతరులకు సహాయం చేశామనే సంతృప్తి మీకు లభిస్తుంది. ఈ పరామర్శ మీలోని సున్నితమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. దీనివల్ల మీ స్నేహాలు, బంధుత్వాలు మరింత బలపడతాయి. మీరు వారికి అందించే సహకారం, ధైర్యం వారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకొస్తుంది. ఈ నెలలో మీ తండ్రి లేదా తల్లి వైపు బంధువులలో ఎవరైనా దుర్ఘటన జరిగి మీరు సూతకములు చేయవలసి వస్తుంది. సూతకము అంటే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు పాటించే ఒక సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో మీరు కొన్ని రోజులు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. ఈ సంఘటన మీకు బాధను కలిగించవచ్చు, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులకు తోడుగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి ఉంటారు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. ఈ బాధాకరమైన సమయంలో మీ కుటుంబం మరింత దగ్గరవుతుంది. ఈ సూతకములు మీ జీవితంలో ఒక దుఃఖకరమైన సంఘటనగా మిగిలిపోతాయి, కానీ ఇది మీలోని ధైర్యాన్ని, కుటుంబం పట్ల మీకు ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ అవి పెద్దగా భయపడాల్సినవి కావు. మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. ధ్యానం, యోగా వంటివి చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఈ సెప్టెంబర్ నెల కన్యారాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా కీలకం. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటే కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు పెద్దగా భయపడాల్సినవి కావు. మీరు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే వాటిని సులభంగా అధిగమించవచ్చు. ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. బయట ఆహారాన్ని, ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినటం మానుకోండి. ఇంట్లో వండిన శుభ్రమైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. గుడ్లు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మీ ఆహారంలో భాగం చేసుకోండి. సరిపడా నీరు త్రాగటం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రాత్రిపూట ఆలస్యంగా తినటం మానుకోండి. భోజనం తర్వాత కొంత సమయం నడవటం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. శారీరక శ్రమ లేకపోవటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవటం, యోగా చేయటం లేదా ఏదైనా క్రీడ ఆడటం మంచిది. ఇది మీ శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మీరు వ్యాయామం చేయకపోతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఈ నెలలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక ఒత్తిడి వల్ల మీ మనశ్శాంతి దెబ్బతినవచ్చు. మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మీరు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానము, యోగా, ప్రశాంతమైన సంగీతం వినటం లేదా మీకు నచ్చిన పుస్తకాలను చదవటం వంటివి చేయండి. మీకు ఆందోళనగా లేదా ఒత్తిడిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడండి. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ నెలలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి ఇస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. చిన్నపాటి జాగ్రత్తలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ పనులు, మీ సంబంధాలు సంతోషంగా ఉంటాయి. అందుకే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. ఈ నెలలో కన్యారాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆయన అనుగ్రహం మీకు తోడ్పడుతుంది. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి దీపం వెలిగించటం, ఆయనకు పూజలు చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. ఆయన సన్నిధిలో గడిపిన కొద్దిసేపు మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు నిత్యం వెంకటేశ్వర స్వామిని తలుచుకోవటం వల్ల, ఆయన నామస్మరణ చేయటం వల్ల మనశ్శాంతి పొందుతారు. జీవితంలో ఎదురయ్యే ఆందోళనలు, ఒత్తిడి తగ్గుతాయి.
మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి. ఆయన అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఆయనను స్మరించుకోవటం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. ఈ నెలలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల మీకు సుఖ సంతోషాలు, విజయం మరియు ప్రశాంతత లభిస్తాయి.